హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసిన. ఆ రీల్ ఏంటంటే, ఒక అబ్బాయికి వాళ్ళ నాన్న ఆ అబ్బాయి క్లాస్ ఫస్ట్ వచ్చిందని చెప్పి ఒక స్మార్ట్ ఫోన్ కొనిస్తాడు. అంతవరకు బాగా చదివిన అబ్బాయి స్మార్ట్ ఫోన్ కొనియగానే చదువు పక్క పడేస్తాడు, స్కూల్ కూడా పక్క పడేస్తాడు, ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటాడు. వాళ్ళ నాన్న ఫస్ట్ పట్టించుకోడు. తర్వాత మెల్లిమెల్లిగా పిల్లాడి ప్రవర్తనలో ఒక మార్పు అనేది వస్తుంది. చెప్పిన వాడు వినకపోవడం కానీ, వాళ్ళ నాన్న ఇప్పుడు అవతల ఫోన్ చేసి ఫోన్ కట్టేసి గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. చివరికి వాళ్ళ నాన్న కోపం వచ్చి ఫోన్ పగలగొట్టేస్తాడు. ఆ పగలగొట్టిన తర్వాత పిల్లగాడు అది ఆల్రెడీ గేమ్స్ కనెక్ట్ అయిన మొబైల్ ఫోన్ కనెక్ట్ అయ్యాడు, పిచ్చోడైపోతాడు ఆ పిల్లగాడు. తర్వాత వాళ్ళ నాన్న పిల్లని ఇస్తూ బాధపడుతుంటాడు. ఈ రిలీజ్ తర్వాత నాకు ఏమనిపించిందంటే, కరెక్టే కదా, ఇప్పుడు చాలా మంది ఇళ్ళల్లో ఇదే జరుగుతున్నది. చిన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ అయితే కొనిస్తున్నాం. వాళ్ళు ఫోన్ కనెక్ట్ అయ్యి చదువు పక్క పెట్టి ప్యారెంట్స్ మాట వినకుండా వాళ్ళకు ఫోనే ప్రపంచం అన్నట్లు వాళ్ళు అయితే ఉంటున్నారు. దీని గురించి ఒక సంస్థ మన ఇండియాలో సర్వే చేసింది. ఆ సర్వే ప్రకారం అయితే చాలా మంది పిల్లలు 12 సంవత్సరాల కంటే లోపు పిల్లలే ఒక 4-5 గంటలు ఫోన్లో వాడుతున్నారు అని చెప్పి ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది. 12 సంవత్సరాల పిల్లలు నెట్ ఎక్కువ వాడుతున్నారు, ఫోన్కు బాగా అడిక్ట్ అయిందని చెప్పి ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఆ రిపోర్ట్ని అదొక పేపర్లో వచ్చింది. ఆ పేపర్ కటింగ్ అయితే మీరు ఇప్పుడు చూడొచ్చు. సో మనం ఏమైతే మా పిల్లలకి స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నాం కానీ మన తర్వాత వాళ్ళని పట్టించుకుంటున్నాం. ఫోన్లో గేమ్స్ ఆడుకుంటాడా, వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటాడా, ఏం చేస్తాడో తెలియదు కానీ పిల్లలు అయితే దానికి బాగా అడిక్ట్ అవుతారు. పేరెంట్స్గా మీ అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒకప్పుడు మీరు చిన్నప్పుడు టెక్నాలజీ లేవచ్చు. ఇప్పటిలో కూడా ఒక 26-27 ఏజ్ ఉండి పిల్లయి వాళ్ళు పుట్టిన పిల్లలు కూడా ఫోన్స్ అలవాటు చేస్తున్నారు. వాళ్ళు చిన్నప్పుడు ఎట్లుండే ఫోన్స్ ఎక్కువ లేవు, నెట్ వాడాలన్నా కూడా చాలా ఖర్చు. కానీ ఇప్పుడు నెట్ విపరీతంగా వాడుతున్నారు. వాళ్ళ పిల్లలకు ఫోన్స్ అలవాటు చేసి దానికి అడిక్ట్ చేస్తున్నారు. పేరెంట్స్ అలవాటు చేసి పిల్లలను ఎప్పుడైనా విధంగా అయితే వాళ్ళే విధంగా నాశనం చేస్తున్నారు పిల్లల్ని. ఒక్కసారి మీ పిల్లలు చదువుకోవాలా లేకపోతే ఫోన్తోనే నాశనం కావాలా? ఇట్లా కూడా చాలా మంది ఫోన్తో మా పిల్లలు నాశనం అవుతారంటే వాళ్ళు చదువును పక్కన పడేసి మరీ ఫోన్తోనే ఆడుకుంటున్నారు. అంటే మీరే అర్థం చేస్తారు. ఫోన్లో గేమ్స్ ఆడుతారు, ఫ్రీ ఫైర్ అని, బీజిఎం అని. ఆ గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నారు అంటే వాళ్ళు ఏం చదువుతారు? మళ్ళీ మీరే అంటారు చదువు సరిగ్గా అవుతారు. ఆ ఫోన్ స్మార్ట్ ఫోన్ చేతిలోకి ఇచ్చాక వాళ్ళు ఏం చదువుతారు? ఇంతకు చాలా నిజం బీజిఎంఐ కరెక్ట్ అయిపోయి పిచ్చోళ్ళగా తయారైందని చెప్పి మీరు చాలా చేసి అది కూడా చేసి మీరు మారడం లేదని మారదంటే అది మీ ఇష్టం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా సబ్స్క్రైబ్ చేయండి, వీళ్ళైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.